హాయ్ అండి. ఇవాళ నేను గుడ్డుతో ఆమ్లెట్ వేస్తారు కదా, అది వేసుకున్నానండి. చాలామంది వేస్తుంటే చూశాను. నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. కానీ నా గుడ్డు ఆమ్లెట్ మొత్తం ముక్కలైపోయిందండి. అసలు చాలా ఆశగా వేసుకున్నాను. వేసినంతసేపు నాకు కూడా వచ్చేసిందోవచ్చు అనుకున్నాను. కానీ వేసాక అర్థమైంది, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి అని. చూడండి ఎలా ముక్కలైపోయిందో. అయినా ఏం చేద్దాం, అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ గుడ్డునే 2 ముక్కలు చేసి ఫ్రై చేసుకొని లంచ్ ప్లేట్లో వేసుకొని తినేసాను. ఇంకా కర్రీ ఏం చేసుకోలేదండి. నిమ్మకాయ పచ్చడిను ఉసిరికాయ పచ్చడి తీసుకున్నాను నిన్న. ఇంకా పచ్చడి వేసుకొని ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని ఇంకా లంచ్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ మా పాపను మా అల్లుడు గారు వచ్చారు. 2 డేస్ కోసం అత్తగారింటికి వెళ్ళింది మా అమ్మాయి. ఇవాళ ఈవినింగ్ వచ్చేసింది. వాళ్ళ కోసం కేఎఫ్సి చేసి పెట్టానండి. కేఎఫ్సీలో ఇసబ్గోల్ వేసానండి. ఇసబ్గోల్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఈ ఓవెన్ తీసుకున్నప్పటి నుండి అయితే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఆయిల్ లేకుండా వంటలు చాలా బాగా జరుగుతున్నాయి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.